హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరేట్ ఐహాన్ ఛానల్. ఇప్పుడు మనము వీడియోస్ని స్క్రీన్ రికార్డింగ్ ల్యాండ్స్కేప్ మోడ్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు పోర్ట్రేట్ మోడ్లోనే రికార్డ్ అవుతూ ఉంటుంది, ల్యాండ్స్కేప్ మోడ్లో రికార్డ్ అవ్వదు అనమాట. కానీ మనకు షార్ట్ వీడియోస్కి అయితే పోర్ట్రేట్ మోడ్ సరిపోతుంది. కానీ లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే మనకు పోర్ట్రేట్ మోడ్ సరిపోదు, ల్యాండ్స్కేప్ మోడ్లో రికార్డ్ చేసుకుంటే వీడియో అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో మనం స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ అనేది రికార్డ్ అవుతూ ఉంది. దీన్ని నేను ఇలా తిప్పి పెట్టినప్పటికి కూడా ఇది పోర్ట్రేట్ మోడ్లోనే మనకు రికార్డ్ అవుతుంది, ల్యాండ్స్కేప్ మోడ్లో మనకు రికార్డ్ అవ్వదన్నమాట. సో మనం ఇది పోర్ట్రేట్ మోడ్లో రికార్డ్ చేసి దాన్ని ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకుంటే చాలా చిన్నగా కనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ నాకు రికార్డింగ్ అనేది అయిపోయింది కదా, ఇది సేవ్ అయింది. ఈ రికార్డ్ నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూడండి, ఇలా పోర్ట్రేట్ మోడ్లోనే అవుతుంది. నేను ఇలా ల్యాండ్స్కేప్ మోడ్లోకి తిప్పి పెట్టుకున్నప్పటికీ చూడండి ఇలా చిన్నదిగా కనిపిస్తుంది, చూసారు కదా. కాబట్టి ఏంటంటే మనకు ల్యాండ్స్కేప్ మోడ్లో రికార్డ్ చేసుకోవాలి అంటే దానికి మనకు ఒక యాప్ ఉందండి. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే మనం ప్లేస్టోర్లోకి వెళ్దాం. ప్లేస్టోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి నోవా లాంచర్ అనే ఒక యాప్ ఉంటుంది. నోవా లాంచర్ ఇక్కడ వచ్చింది చూడండి, నోవా లాంచర్. ఈ యాప్ని ప్రెస్ చేసి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దాని యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ పోతే మొత్తం సెటప్ ఈస్ ఫినిష్డ్ అని వస్తుంది అనమాట. నెక్స్ట్ గో హోమ్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్స్లో నుంచి నా యాప్స్ నుంచి నేను ఇక్కడ నోవా లాంచర్ అనే యాప్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ పైకి నోవా లాంచర్ అనే యాప్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇది హోమ్ స్క్రీన్ పైన ఉన్నప్పుడు ఈ హోమ్ స్క్రీన్ గట్టిగా లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటితో ఏం మనకి పని లేదండి. జస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ లుక్ అండ్ ఫీల్ ఆప్షన్ ఉంది కదా, ఆ లుక్ అండ్ ఫీల్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి అలో హోమ్ స్క్రీన్ రొటేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, అక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్స్ పోర్ట్రేట్, ఫోర్స్ ల్యాండ్స్కేప్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నేను ఫోర్స్ ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో ఫోర్స్ ల్యాండ్స్కేప్ వెళ్ళిన తర్వాత నేను హోమ్కి వెళ్ళిపోతున్నా. హోమ్కి వెళ్ళిపోతే చూడండి, మళ్ళీ నేను నోవా లాంచర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాది ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేశానండి నేను. ఇప్పుడు మీకు ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. నోవా లాంచర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీకు లుక్ అండ్ ఫీల్ ఆప్షన్ వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫోర్స్ ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు రికార్డ్ చేసినటువంటి వీడియో ఉంది కదా, అది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తం ఇది నాకు ల్యాండ్స్కేప్లోనే రికార్డ్ అయ్యింది. చూసారు కదా, వీడియో మొత్తం ల్యాండ్స్కేప్లో రికార్డ్ అయ్యింది. ఓకే, ఈ విధంగా రికార్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ హోమ్కి వెళ్ళిపోతున్నాను అనమాట. హోమ్కి వెళ్ళిపోయి తర్వాత నేను మళ్ళీ నోవా లాంచర్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే మళ్ళీ నాకు ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్లోకి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే నేను మళ్ళీ ఈ నోవా లాంచర్ యాప్లోకి వెళ్ళిపోతే లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫోర్స్ ల్యాండ్స్కేప్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తే డిఫాల్ట్, ఆటో రొటేట్, ఫోర్స్ పోర్ట్రేట్, ఫోర్స్ ల్యాండ్స్కేప్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫోర్స్ పోర్ట్రేట్లోకి వెళ్ళిపోతాను. మళ్ళీ హోమ్కి వెళ్ళిపోతాను.
ఆటోమేటిక్గా నాకు మళ్ళీ ల్యాండ్స్కేప్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.